ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ సిద్ధిరస్తు. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా సూర్యనారాయణుడు అనగా మన యొక్క అంతరిక్ష భాషలో రవి, సూర్యుడు అనేటటువంటి పర్యాయ పదాలు ఉంటాయి. కాబట్టి ఈ సూర్య భగవానుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని కావిస్తూ ఉచ్చస్థితాన్ని కలిగినటువంటి 10 డిగ్రీల వరకు కూడా ఈ సూర్య భగవానుడు ఉచ్చస్థితిని కలిగి ఉంటాడు. కాబట్టి ఎంతోమంది రాసుల వారికి అట్లాగే సూర్యగ్రహ నక్షత్రాలైనటువంటి కృత్తికా నక్షత్రము, ఉత్తరా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, అట్లాగే సింహరాశి, కొంతమంది రాసుల వారికి అట్లాగే ఈ నక్షత్రాల వారికి కూడా చాలా చక్కటి ఆరోగ్యము, అనుకున్న కార్య అభీష్టాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగపరంగా ఎన్నో ఎగ్జామ్స్ రాసి ఎన్నోసార్లు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షలు రాసి ఉన్నారో వారందరికీ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతం కలిగి అట్లాగే ఉద్యోగ ప్రాప్తి కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఏప్రిల్ 14 నుంచి కూడా మే 14 వరకు గ్రహస్థితుల్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా మాసవారి మేష సంక్రమణం అంటే రవి ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. ఇది చాలా విశిష్టమైనటువంటిది. అటు పితృదేవతలకి చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ సంక్రమణం. అట్లాగే ఈ యొక్క సూర్య భగవానుడు నెలకి కరెక్ట్గా 1 డిగ్రీ చొప్పున రోజుకి 30 డిగ్రీలు కూడా పరిభ్రమిస్తూ 30 రోజుల్లో ఆయన మారేటటువంటి నక్షత్రాలని బట్టి వారి జాతక చక్రంలో ఎవరైతే ఈ రాశులు చూసుకుంటున్నారో వారి యొక్క జాతక చక్రంలో నడిచేటటువంటి దశలు, అంతర్దశలు, విదశల్ని బట్టి వారి యొక్క జన్మలగ్నాన్ని బట్టి ఈ సూర్య భగవానుడు ఎక్కడ ఉంటాడో ఆ యొక్క ఫలితాలని మనకి ఇప్పుడు ప్రసాదిస్తూ ఉంటాడు. మంచి కావచ్చు, చెడు కావచ్చు. కాబట్టి చాలామందికి రాశి మాత్రమే మా యొక్క నక్షత్రము, మా యొక్క రాశిదండి ఎలా ఉంటుంది అని మాత్రమే కనుక్కుంటున్నారు. కానీ ఈవెంట్స్ వైజ్ కానివ్వండి లేదా మీకు ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణని మీ మనసుకి నచ్చినటువంటి గురువు ద్వారా చక్కగా తెలుసుకొని ఎన్ని రోజులు ఎన్ని నెలలు మేము జాగ్రత్తగా ఉండాలి, ఏ అంతర్దశల్లో మేము విద్యకు కానివ్వండి, ఉన్నత విదేశాలకు కానివ్వండి, లేకపోతే వివాహపరమైనటువంటి చర్యలు చేపట్టడానికి, ముఖ్యంగా ఎవరైనా సరే ఆరోగ్యపరంగా బాలేనప్పుడు ఆరోగ్యానికి ఏ ఫలితాలు అంటే ఏ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవతలను ఆరాధించాలి, అట్లాగే సంతానము కలగకపోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మాత్రమే తెలుస్తాయి. రాశిని బట్టి కొంతవరకు మాత్రమే మనకి జాతక విశ్లేషణ పరంగా ఇక్కడ ప్రస్ఫుటమవుతాయే తప్ప డైరెక్ట్గా చంద్రుడు అనేటటువంటి వాడు మానసిక చర్యల్ని మాత్రమే సూచిస్తాడు, సూర్యుడు మాత్రమే ఆత్మని సూచిస్తూ ఉంటాడు. కాబట్టి జన్మజాతకం ప్రధానం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో గ్రహాల యొక్క గోచార స్థితులను కనుక మనం గమనించి ఉన్నట్లయితే కనుక సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఉంటాడు. అట్లాగే మాసగ్రహాలైనటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మేషరాశిలో దాదాపుగా ఏప్రిల్ 19వ తేదీ వరకు ఉండి ఏప్రిల్ 19 నుంచి మరలా వచ్చే సంక్రమణం వరకు కూడా వృషభ రాశి తన యొక్క సొంత రాశిలో ఉండి చాలా చాలా మేలు కలిగిస్తాడు కొన్ని రాశుల వారికి. అట్లాగే బుధ మహారాజు, మరి ఈ బుధుడు దాదాపుగా 11వ తేదీ ఏప్రిల్ 11 వరకు కూడా కుంభరాశిలో ఉంటూ మీనరాశిలో దాదాపుగా ఈ యొక్క ఏప్రిల్ 11వ తేదీ నుండి కూడా చివరి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శుక్ర భగవానుడు, బుధుడు, అట్లాగే రవి, ముఖ్యమైనటువంటి గ్రహము కుజుడు. ఈయన శనితో కలిసి మే 10వ తేదీ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కొంచెం కొన్ని రాశుల వారు మాత్రము కుజుడు శని ఆపరేటింగ్ అయ్యేటటువంటి రాశి మీనరాశి కాబట్టి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారి యొక్క జాతక పర్యవేక్షణతో పాటుగా ఈ యొక్క గోచారాన్ని చూసుకున్నప్పుడు మరి ఏ దేవతల్ని ఆరాధించాలి అనేటటువంటి విషయాన్ని తమ యొక్క గురువుల్ని చక్కగా కనుక్కొని
విశదీకరించుకొని ఆ యొక్క దేవతా నామాలను కానీ స్తోత్రాలను కానీ అర్చనలు కానీ పూజలు జపాలు హోమాదులు చేయించుకుంటే మాత్రమే వారి యొక్క కర్మ పరిపక్వత చెందుతుంది, అనుకున్న కార్యాలయందు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి నామాన్ని అందరూ ఆచరించండి. గో రక్షతి రక్షిత, గోవుల్ని రక్షించండి. వాటి ద్వారా కలిగేటటువంటి పాజిటివ్ ఎనర్జీస్ మన దేశాన్ని భూగోళాన్ని కాపాడుతూ ఉంటాయి. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని ఎవరూ కూడా ఛేదించకండి, వృక్షాలని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి ఒక్కొక్క వృక్షము ఉంటుంది, రాశుల్ని బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఆ వృక్షాలని పెంచితే గనక వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుంటాయి. ఇట్లా ఎన్నో విషయాలు మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి మరి మేషరాశి నుంచి మీనరాశి వరకు, అట్లాగే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరికి ఈ మాసాంతము సూర్య సంక్రమణం వలన మేషరాశిలో సంక్రమించినటువంటి ఈ యొక్క సూర్య సంక్రమణం వలన ఈ 4 గ్రహాలతో పాటుగా కుజుడు, అట్లాగే గురుడు మిథున రాశిలోనే ఉంటాడు, అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉంటాడు, కేతువు సొంత నక్షత్రంలో సింహరాశిలో ఉంటాడు, రాహువు కుంభరాశిలో సొంత నక్షత్రంలో ఉంటూ కూడా వారు చేసే విన్యాసాలు, వారిచ్చే ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి మనకున్నటువంటి 12 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశిలోకి సూర్య భగవానుడు సంవత్సరానికి ఒక్కసారి తన యొక్క ఉచ్చస్థిత రాశిని పొంది ఉచ్చగతుడై మరి దాదాపుగా ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 14వ తేదీ వరకు కూడా ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి చూసినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చాలా చక్కటి ఆరోగ్య పరిస్థితుల్ని కనిపిస్తున్నాడు. కాకపోతే వేసవికాలం అవటం వలన సూర్యుడు మరి ట్రాన్సిస్ట్ సూత్రాల ప్రకారము జన్మరాశిలో ఉండటం వలన వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోతే ఎన్నో రకాలైనటువంటి వికారాలు అంటే అనారోగ్యాలు కలగటానికి అవకాశం ఉంటుంది. ఉష్ణ ప్రకోపితమైనటువంటివి, ముఖ్యంగా తలకాయ తిరగటం కానీ, లేకపోతే వడదెబ్బ కలిగేటటువంటివి కానీ, లేకపోతే మోషన్స్ అయ్యే పరిస్థితులు కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆహార విహార విషయాలలో వీరు తగు జాగ్రత్త పొందడం చాలా విశేషము. ముఖ్యంగా మేషరాశి వారు ఏదైనా స్టాక్లో కానీ, షేర్స్లో కానీ, ఎక్స్చేంజ్ల్లో కానీ, లేకపోతే ఎవరికైనా సరే చిట్టిపాట్లు ఉంటాయి, అవి పాడేటటువంటి విషయాల్లో కానీ వీరికి కాస్త లాభం కలిగేటటువంటి అవకాశము సూర్యుడు ఉచ్చస్థితిగతిలో ఉండటం వలన కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా వీరు గనక సరైనటువంటి ఔషధాలని గనక వాడినట్లయితే తొందరగా రికవరీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్స్ పరంగా ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి వారు గనక ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే కనుక రోజుకి ఒక 60 సార్లు అయినా సరే ఆ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి విజయం కలుగుతుంది. ఎవరైనా సరే ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు విజయం కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యాలలో కాస్త అవరోధాలు కలిగినప్పటికీ కూడా సూర్య భగవాన్ యొక్క నామస్మరణ చేయటం మర్చిపోకండి. అట్లాగే ముఖ్యంగా వీరికి ఈ యొక్క బుధగ్రహం వలన కొంత అనుకున్నటువంటి వ్యాపార విషయాలలో ఎదురు దెబ్బలు కలగడానికి అవకాశం ఉంటుంది. కాస్త మోసపూరితమైనటువంటి చర్యలు కానివ్వండి, కొంతమంది ఉద్యోగ ప్రయత్నాలలో కూడా ఆటంకాలు కలగడానికి ఏలినాడి శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. దానికి తోడు కుజగ్రహం కూడా ఇక్కడే కలగడం వలన కొన్ని చర్మ సంబంధిత అనారోగ్య బాధలు కానివ్వండి, వీరు అనుకున్న విషయం ఒకటైతే అది కాస్త వేరే రకమైనటువంటి విషయం వైపుకి వెళ్ళిపోయి మానసిక అప్రశాంతతో పాటు శారీరక రుగ్మతలు కూడా వీరికి ఒక చోట ప్రశాంతంగా ఉండనిచ్చే పరిస్థితులు కలగట్లేదు. ముఖ్యంగా వాహనాల యందు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి. ఎందుకంటే బుధుడు మరి కమ్యూనికేషన్కి సంబంధించిన వాడు. మనకి విడిగా ఒక చోట కూర్చొని ఫోన్ చేస్తేనే దాని యొక్క రేడియేషన్స్ చాలా విచిత్రంగా మనకి అనారోగ్యాలను కలగజేస్తున్నాయి. మరి అలాంటిది ఇప్పుడు బుధుడు, కుజుడు, శని 3 గ్రహాలు త్రికూటమిగా కలిసి వీరికి వ్యయస్థానంలో ఉండటం వలన బంధువుల వలన ఎన్నో రకాలైనటువంటి అపార్థాలు, గొడవలు, అవమానాలు, అనుమానాలు, ఆకస్మికంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధుత్వాలు కోల్పోవటము, అట్లాగే కొంతమంది వెహికల్స్ మీద వెళ్తూ కార్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, డ్రైవర్లతో సహా లేకపోతే వాహనాల మీద వెళ్తూ సెల్ ఫోన్స్ని చక్కగా ఇక్కడ పెట్టుకొని వింటూ, లేకపోతే చెవుల్లో ఏదైనా సరే వింటూ ఎవరైనా ప్రయాణం చేస్తే తప్పకుండా వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ప్రమాదాల రూపకంగా. ఎందుకంటే బుధుడు
ఈ యొక్క చెవుకి సంబంధించినటువంటి గ్రహము. అట్లాగే కమ్యూనికేషన్ ఇస్తాడు. కుజుడు యాక్సిడెంట్లను కలుగజేస్తాడు. శని చూస్తే హాస్పిటలైజేషన్ చేస్తాడు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ఒరవడి ఎలా ఉంటుందంటే మేషరాశి వారికి అనవసరమైనటువంటి ప్రమాదాలు కలిగి ధనాన్ని వ్యయం చేసుకోవటము, ఆ ఆరోగ్యం క్షీణించటం వలన చేసే వృత్తి ఉద్యోగాల మీద ఎఫెక్ట్ పడటము, అట్లాగే దీర్ఘకాలిక అనారోగ్యాల వలన వీళ్ళు మానసిక అప్రశాంతత కలగటము జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అట్లాగే ముఖ్యంగా శుక్రగ్రహము అనేటటువంటి గ్రహము ఈ నెల 20 తర్వాత నుంచి కూడా చాలా అత్యద్భుతంగా మేషరాశి వారికి కనబడుతోంది. ఏదైనా సరే కుటుంబంలో సుఖ సంతోషాలు కావచ్చు, లేకపోతే వీరి మాటకి విలువ ఇవ్వటము, భార్యాభర్తల మధ్య అనుసంధానం మంచిగా ఉండటము, అట్లాగే ఏదైనా గోల్డో లేకపోతే ఏదైనా వస్తువులు గృహ ఉపకరణాలకు సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవటము, ముఖ్యంగా వెండికి సంబంధించినటువంటి ఐటమ్స్ ఇంట్లో తయారు చేయించుకోవటము, అది పెళ్ళిళ్ళకి కావచ్చు, ఇంట్లో జరిగే గృహప్రవేశాలకు కావచ్చు. కాబట్టి గృహపరమైనటువంటి ఆనందము, సౌఖ్యము, విశేషమైనటువంటి ధనలాభము, వ్యాపారపరంగా కాస్త వీరికి ఉన్నటువంటి తెలివితేటలు జాగ్రత్తగా కనుక ఉపయోగిస్తే మంచి ధనలాభం కలుగుతోంది శుక్ర భగవానుడి వలన. ముఖ్యంగా 3లో ఉన్నటువంటి గురుగ్రహము వలన కాస్త ఇందాక అనుకున్నట్టుగా మరి బంధువులతో కాస్త సమాగము దెబ్బతింటము, ప్రయాణాలైందు ఇక్కట్లు కలగటం జరుగుతుంది. 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వలన మేషరాశి వారికి ఈ మాసములో సంతానం వలన కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఏదైనా సరే మనో ఏకాగ్రత తగ్గినప్పుడు, ఆలోచనలు సరిగ్గా ప్రస్ఫుటంగా లేనప్పుడు గణపతిని స్మరించండి. మేషరాశి వారు విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంతానపరంగా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే తప్పకుండా గణపతి యొక్క సహస్రనామార్చనని గరికతో చక్కగా చేయండి. దానివలన మీ గర్భంలో స్త్రీమూర్తులు ముఖ్యంగా గర్భంలో కలిగేటటువంటి వికారాలు తగ్గుతాయి. గర్భంలో ఉన్నటువంటి శిశువు కాపాడబడతాడు గణపతి వలన. అట్లాగే 11లో ఉన్నటువంటి రాహుగ్రహం వలన కూడా చాలా అనుకూలమైనటువంటి అభీష్ట సిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి, గోచారంలో ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి భయపడక్కర్లేదు. మీ యొక్క జన్మజాతకంలో కనుక ఇదే బుధుడు కానీ, కుజుడు కానీ, శని కానీ 12లో ఉండి గోచారంలో ఇబ్బందులను కలుగజేస్తున్న వాళ్ళు జన్మజాతకంలో కనుక వీరు వివాహానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా వాహనానికి సంబంధించిన కానీ, లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కానీ, బంధువులతో దూరమైన వాళ్ళు కానీ, ఇట్లా ఉన్నటువంటి వాళ్ళకి జన్మజాతకంలో గనక యోగించే భావాల్ని ఆపరేట్ చేసినట్లయితే ఇవన్నీ కూడా పాజిటివ్గా మారి విదేశాలకు వెళ్ళటము, లేకపోతే పెట్టుబడులు వ్యాపారపరంగా పెట్టుబడులు పెట్టడము, అట్లాగే దూరమైపోయినటువంటి బంధువులు, కొట్టుకున్నటువంటి అన్నదమ్ములు, అట్లాగే ఏదైనా సరే కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి చక్కగా వీరికి కొంచెం ప్రయాసలతో కూడినటువంటి సక్సెస్ కలగటానికి జన్మజాతకం సహకరిస్తుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ మేషరాశి వారికి సూర్యుడు, బుధుడు, కుజుడు, శని, గురువు, కేతువు మరి ఈ గ్రహాలన్నీ కూడా ఇబ్బందులుగా ఉన్నాయి. కాబట్టి ఈ మాసము మొత్తము కూడా మీరు ఆదిత్య హృదయాన్ని చదవండి, నవగ్రహ స్తోత్ర పారాయణ నిత్యము చేయండి, నవగ్రహ దర్శనం తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్యథా కూడా మీకు ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా సూర్యనారాయణ మాత్రము ఆదిత్య హృదయము, సూర్య నమస్కారాలు చేసినంతలో ఎవరికి ఏ ఈవెంట్ వైజ్ కావాలో ఆ ఈవెంట్ చక్కగా లభిస్తుంది. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నా కూడా, లేకపోతే విద్యలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేకపోతున్నా, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మామూలు ఉద్యోగాల్లో ఇబ్బందులు కలుగుతున్నా, ఏ రకమైన సమస్య ఉన్నా సరైనటువంటి గురువును ఎంచుకొని మీ యొక్క జన్మజాతకాన్ని చూపించుకోండి. దాని ద్వారా తెలిసేటటువంటి విషయ పరిజ్ఞానంతో మీరు సరైనటువంటి రెమెడీస్ చేసుకొని మీరు ఏం చేయాలి ఈ యొక్క అంతర్దశలో అనే విషయాన్ని గురువు ద్వారా తెలుసుకొని చక్కగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించండి మేషరాశి వారు. ఓం గం గణపతయే నమో నమః.